క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13న వెలువరనుందా? ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సంకేతాలు అందాయా? అందుకే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. కలెక్టర్లు క్రియాశీలంగా మారి మిగిలిపోయిన పనులు, శంకుస్థాపనలు, భవనాల ప్రారంభోత్సవాలను వెంటనే చేపట్టాలంటూ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పనులు త్వరగా పూర్తి కావడానికి ఉద్యోగుల సెలవులను సైతం రద్దు చేస్తున్నారు. వాస్తవానికి 2019లో షెడ్యూల్ మార్చి 10న వెలువడింది. అదే నెల 18న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 11న తొలిదశ పోలింగ్ జరిగింది. ఈ దశలోనే తెలంగాణలోని లోక్సభ, ఏపీలోని లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13న వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 13న ఎన్నికల షెడ్యూల్ అంటూ ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ కాక రాజుకుంది. మరోవైపు ప్రధాని మోదీ కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పలు రాష్ట్రాల్లో సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సభలు 13వ తేదీన ముగియనున్నాయి. దీంతో అదే రోజు లేదంటే మరుసటి రోజు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. షెడ్యూల్ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించడానికి వీలుండదు. కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉండదు. అందుకే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారుతో పాటు రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికలకు సంబంధించి విస్తృత కార్యాచరణను ప్రారంభించాయి. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు క్షేత్రస్థాయి కేడర్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభలతో బిజీగా గడుపుతున్నారు. ప్రత్యర్థులపై వాడివేడి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఇతర పార్టీలు కూడా సభలు, సమావేశాలతో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం నుంచి అందుతున్న అంతర్గత సందేశాల మేరకు చిన్న ప్రారంభోత్సవాలను పూర్తి కానిచ్చే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాల స్థాయిలో పూర్తి చేయాల్సిన పనుల వేగవంతంపై దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 12 కల్లా ఆయా పనులను పూర్తి చేసి ప్రారంభించడానికి కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో ఎవరూ సెలవు పెట్టడానికి వీల్లేదంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అంతర్గత ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నదని వాటిలో పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్న ఇతర జిల్లాల్లోనూ కలెక్టర్లు ఇలాంటి ఆదేశాలే జారీ చేసినట్లు తెలిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.